బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే టీ20 సిరీస్లకు చెందిన భారత జట్టును ప్రకటించారు. టీమిండియా వన్డే జట్టుకు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక టీ20 సిరీస్ మ్యాచ్లకు సురేష్ కుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ఆస్ట్రేలియా ఇండియా మధ్య 3 వన్డేలు 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ నవంబర్ నెలలో ఆ మ్యాచ్లు ఉన్నాయి. సీనియర్స్ మెన్స్ సెలక్షన్ కమిటీ భారత బృందాన్ని ఎంపిక చేస్తుంది. అయితే వన్డేల్లో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఛాన్స్ దక్కింది. ఆ ఇద్దరి ఆసీస్ సిరీస్కు ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించారు. వన్డేలకు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. వన్డే టీంలో నితీష్, సుందర్, కుల్దీప్, హర్షిత్ రాణా, సిరాజ్ ఉన్నారు. ఇక వీరితో పాటు హర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ, ధ్రువ్ జురెల్, జైస్వాల్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరిగే వన్డే టీ20 సిరీస్లకు చెందిన భారత జట్టును ప్రకటించారు. టీమిండియా వన్డే జట్టుకు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక టీ20 సిరీస్ మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే అంతా ఊహించినట్టుగానే, అంటే ఆస్ట్రేలియా సిరీస్ కు సంబంధించి ఇటు వన్డే మ్యాచ్లు అలాగే టీ20 సిరీస్లు, ఈ 2 సిరీస్లకు సంబంధించి ఇంతకు ముందు ఊహించిన విధంగానే మరి జట్టు ఉండనుందనేటువంటి ఒక భావన, అలాగే కెప్టెన్ విషయంలో మటుకు రోహిత్ ఈ సిరీస్ వరకు ఉంటారేమో అనేటటువంటి ఒక అనుమానం అయితే కొంతమంది క్రికెట్ అభిమానుల్లో అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ అభిమానులకు మాత్రం ఒక రకంగా కొంత బాధాకరమైన వార్తనే కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తు అంచనాలకు, భవిష్యత్తు యొక్క వ్యూహాలకు తగ్గట్టుగా, ఎందుకంటే రోహిత్ శర్మ యొక్క ఏదైతే అతని పీరియడ్ ముగిసే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మరి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటు భారత జట్టు విభాగం, అలాగే ఇటు యాజమాన్యము, ఇటు సెలక్షన్ కమిటీ కూడా ఈ 2 విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకుని మరి శుభ్మన్ గిల్ ను పూర్తి స్థాయి కెప్టెన్ గా వన్డే సిరీస్ కి ఎంపిక చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఏదైతే తమ ఫిట్నెస్ ను నిరూపించుకున్నట్టుగా, ఫిట్నెస్ పాస్ అయినట్టుగా కూడా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా మీడియా సమావేశంలో అయితే చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇటు జట్టు పరంగా చూస్తే ఖచ్చితంగా ఈ ఇద్దరు, అంటే ఇటు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కి వన్డే సిరీస్ కి ఇదే మొదలు. ఆల్రెడీ ఇంతకు ముందు టెస్ట్ కెప్టెన్ గా విజయాలు అందుకున్నారు. అలాగే టీ20 సిరీస్ కి ఇతను వైస్ కెప్టెన్ గా కూడా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇటు ఇద్దరు రాకతో, అంటే ఇటు ఆస్ట్రేలియాలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈ నెల అక్టోబర్ 19 నుంచి జరగబోతోంది. కాబట్టి దీనికి ఇతను రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ యొక్క నేతృత్వంలో, అలాగే సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సూచనలు, సలహాలతో ఖచ్చితంగా సిరీస్ పై అయితే కొన్ని ఆశలు అయితే పెట్టుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో మరి ఖచ్చితంగా 3 సిరీస్ నెగ్గాలని చెప్పేసి కూడా అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇటు హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు అనేటటువంటి ఒక నేపథ్యంలో అతని గాయం కారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కుర్రాడు నితీష్ రెడ్డికి ఇటు వన్డే జట్టులో ఒక స్థానం అయితే దక్కింది. అయితే సంజు శాంసన్, అంటే ఇటీవలే ఇటు రవీంద్ర జడేజా కూడా టెస్ట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సెంచరీ చేశాడు, వికెట్ తీశాడు. అలాగే సంజు శాంసన్ కూడా ఇంతకుముందు సిరీస్ లో కూడా రాణించాడు. కానీ ఈ మహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, సంజు శాంసన్ కు మాత్రం ఇటు చీఫ్ సెలెక్టర్లు మొండి చేయి చూపించినటువంటి ఒక సందర్భం మనం చూడొచ్చు. అదే విషయంలో ఇటు బుమ్రాకు ఇప్పటికే అతని యొక్క జట్టుకి ఎక్కువ సేవలు అందిస్తున్నాడు కాబట్టి అతని విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో ఇటు ప్రసిద్ధ కృష్ణన్ కూడా తీసుకున్న విషయం అయితే మనకు తెలిసింది. ఇక టీ20 విషయంలో అయితే ఇంతకు ముందు ఊహించినట్టుగానే సూర్యకుమార్, అలాగే అభిషేక్ శర్మను కూడా వన్డే జట్టుకు తీసుకుంటారనేటువంటి ఒక భావన అయితే ఉంది. కానీ అభిషేక్ శర్మ ఇంకా టీ20కి పూర్తిగా స్థాయిలో అతను అలవాటు పడాలనేటువంటి ఉద్దేశంతో అతని టీ20కి పరిమితం చేశారు. ఇటు టీ20లో కూడా పెద్ద
అంటే మార్పులు అయితే ఏమి లేవు. ఎంతైతే ఊహించినట్టుగానే T20 సిరీస్ కి నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాను అటు వన్డేకి మాత్రము రెస్ట్ ఇచ్చి T20లో కొనసాగించడం అనేటువంటిది మనం చూడొచ్చు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.